సూరారం మెయిన్ రోడ్డులో బస్టాప్ వద్ద డ్రైనేజీ నీరు రోడ్డుపైకి పొంగిపోరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పైప్లైన్ పనుల సందర్భంగా పాత డ్రైనేజీ లైన్ దెబ్బతినడంతోనే సమస్య ఏర్పడిందని సామాజిక, పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ ఆరోపించారు. సిఎంసి అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేస్తున్నారు. ఆ సందర్భంగా మామూలుగా దుకాణాల్లో ఇళ్లలో పోయి లైన్ ఉంటుంది. ఆ లైన్ డ్యామేజ్ అయింది. దానివల్ల నీళ్ళు పైన పొంగుతుంది. కాకపోతే రిపేర్ చేసే బాధ్యత అధికారులదా లేక కాంట్రాక్టర్దా? విషయమై 4 రోజుల నుంచి కంప్లైంట్ చేసిన పట్టించుకోకపోవడం, వృధా జనాల మీద పడడం, వాహనాలు నెమ్మదిగా వెళ్ళడం. ఇలాగే చూస్తే మనం హైదరాబాద్లో ఉన్నామా, గ్రామీణ ప్రాంతంలో అనుమానంగా ఉంది. ఇక్కడైనా అధికారులు స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఆ డ్రైనేజ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసినట్టయితే ఈ నీళ్లు రోడ్డు మీదకి రావని మేము అధికారులకు తెలియపరుస్తున్నాం.